హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏపీ ఐసెట్ 2024కి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎలా అప్లై చేయాలి అనేది చూద్దాం. ఈ ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ ప్రెస్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ముందుగా మీరు అప్లికేషన్ ప్రాసెస్లో స్టెప్ 1 వచ్చేసి ఫీ పేమెంట్, స్టెప్ 2 మీ యొక్క పేమెంట్ స్టేటస్ చూసుకోవాలి, సక్సెస్ అయిందా లేదా అని. సో సక్సెస్ అయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తే అయిపోతుంది. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఫస్ట్ మీరు పేమెంట్ చేయడానికి ఇక్కడ స్టెప్ 1 ఉంది కదా, సో అది క్లిక్ చేసిన తర్వాత మీ ఇక్కడ ఐ ఆమ్ కేర్ఫుల్లీ రీడ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అని ఉంది కదా, సో దానిపైన క్లిక్ చేసి టిక్ మార్క్ పెట్టండి. క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసి క్యాండిడేట్స్ నేమ్ అకార్డింగ్ టు ద సర్టిఫికేట్స్ ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మొబైల్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ మీ సెల్ఫ్ అయితే సెల్ఫ్ అని ఎంటర్ చేసి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చి ఈమెయిల్ ఐడి, అలాగే మీ క్యాస్ట్ బీసీఏ, బీసీడీ, బీసీసీ, ఓసీ ఏదైతే అది ఇచ్చి సో మీ పేమెంట్ ఎలా చేస్తున్నారు ఇక్కడ ఆప్షన్ నెట్ బ్యాంకింగ్ అయితే నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్ అయితే క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే డెబిట్ కార్డ్ క్లిక్ చేసి సో ఇక్కడ అమౌంట్ చూడొచ్చు మీరు 650 రూపీస్ అయితే పేమెంట్ ఫీ అయితే ఉంది. సో ఇది పేమెంట్ చేసిన తర్వాత వెరిఫై ఈమెయిల్ అండ్ పేమెంట్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేసిన తర్వాత మీకైతే వెరిఫై అవుతుంది. వెరిఫై అయిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు ఓసీకి 650, అలాగే బీసీకి 600, అలాగే ఎస్సీ ఎస్టీకి 550 అయితే ఉంది ఫీ పేమెంట్. సో ఇక్కడ మీకు ఓటీపీ అనేది రావడం జరుగుతుంది. వెరిఫై ఈమెయిల్ అండ్ పే అని క్లిక్ చేసిన తర్వాత వెంటనే సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై అయితే చేసేయండి. తర్వాత మీ యొక్క కార్డ్ డీటెయిల్స్ అలాగే ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేసేయండి. పేమెంట్ చేసిన తర్వాత యువర్ పేమెంట్ ఇస్ డన్ సక్సెస్ఫుల్లీ అని ఇలా ఒకటి అయితే రావడం జరుగుతుంది. సో వచ్చిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ అని క్లిక్ చేస్తే సో మీకైతే అప్లికేషన్లోకి వెళ్తుంది. లేదా మీరు ఇక్కడ మళ్ళీ వచ్చి స్టెప్ 2 అనేది చెక్ చేసుకోండి. సక్సెస్ అని వస్తే చెక్ చేసుకోవడం అవసరం లేదు. ఒకవేళ మీరు రీవెరిఫై కోసం అయితే చెక్ చేసుకుంటే స్టెప్ 2లో మళ్ళీ ఓపెన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ మొబైల్ నెంబర్ అలాగే ఎగ్జామినేషన్ హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తే సో మీకు ఇక్కడ పేమెంట్ డీటెయిల్స్ అనేది వస్తుంది. తర్వాత స్టెప్ 3 అనేది క్లిక్ చేయండి. ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది అయితే ఉంది కదా, సో అది ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా మీకు ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. పేమెంట్ రిఫరెన్స్ ఐడి, క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ డిగ్రీ హాల్ టికెట్ నెంబర్, మొబైల్ నెంబర్ అలాగే డేట్ ఆఫ్ బర్త్, సో వాటిని అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసి ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా, సో అది క్లిక్ చేయండి. సో ఇందులో మీరు ఫిల్ చేసేటప్పుడు మీరు చూడాల్సిన పాయింట్ ఏంటంటే ఈ స్టార్ మార్క్స్ ఉన్నాయి అన్నీ రెడ్ మార్కులు అన్నీ మ్యాండేటరీ ఫీల్డ్స్ అనమాట. సో వాటిని తప్పకుండా ఫిల్ చేయాల్సి ఉంటుంది. అన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయండి. మీ పర్సనల్ డీటెయిల్స్, రేషన్ కార్డ్ నెంబర్, ఆధార్ కార్డ్ నెంబర్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, మేల్ ఆర్ ఫీమేల్, డేట్ ఆఫ్ బర్త్, బిలో 1 lakh ఉంటే బిలో 1 lakh యాన్యువల్ ఇన్కమ్, సో ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబరు, కేటగిరీ, క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఒకవేళ మీకు రిజర్వేషన్ ఉంటే రిజర్వేషన్ కేటగిరీ ఏంటనే సెలెక్ట్ చేయండి. తర్వాత మీ అడ్రస్ ఎంటర్ చేయండి. పర్మనెంట్ అడ్రస్ సేమ్ అయితే పర్మనెంట్ అడ్రస్ అని రెడ్ కలర్ ఉంది కదా, సేమ్ యాజ్ ప్రజెంట్ అని, సో అది టిక్ చేయండి. తర్వాత మీ యొక్క క్వాలిఫైయింగ్ డిగ్రీ ఏంటి, బీఎస్సీ, బీసీఏ, ఎనీ బ్యాచిలర్ డిగ్రీ 3-4 years డ్యూరేషన్ అయితే సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత సో ఇక్కడ మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఆఫ్ క్వాలిఫైయింగ్ ఎగ్జామినేషన్ ఉంది, సో అక్కడ మీ మేజర్ గ్రూప్ సబ్జెక్ట్స్ ఏంటో 1, 2, 3లో సెలెక్ట్ చేయండి. అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్, డిగ్రీ హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్ ఏంటి, మీ ఇన్స్ట్రక్షన్ అంటే తెలుగు మీడియంలో చదివారా, ఇంగ్లీష్ మీడియంలో చదివారా, ఏ మీడియంలో చదివారు ఎంటర్ చేయాలి. అలాగే 10th క్లాస్ ఈక్వలెంట్లో మీ హాల్ టికెట్ నెంబర్ 10th క్లాస్ది, అలాగే మంత్ ఆఫ్ పాసింగ్, ఇయర్ ఆఫ్ పాసింగ్ కూడా ఎంటర్ చేయండి. ఇంటర్మీడియట్ అలాగే సేమ్. సో అర్బన్ రూరల్ అంటే కనుక మీరు ఒక సిటీలో చదివితే కనుక అర్బన్ అని అయితే పెట్టండి, లేదా నార్మల్ అయితే కనుక రూరల్ అని అయితే సెలెక్ట్ చేయండి. తర్వాత మంత్ ఆఫ్ పాసింగ్
అలాగే ఇయర్ ఆఫ్ పాసింగ్ సెలెక్ట్ చేసేయండి. ఇది నెక్స్ట్ దాంట్లో మీరు క్లాస్ 9 నుంచి డిగ్రీ థర్డ్ ఇయర్ వరకు ప్లేస్ అండ్ విలేజ్ ఎక్కడ, స్కూల్ కాలేజ్ నేమ్, కాలేజ్ నేమ్, అలాగే ఇయర్ ఆఫ్ అపియరెన్స్ అండ్ అలాగే ఇయర్ ఆఫ్ పాస్ అంటే సో ఇవన్నీ సెలెక్ట్ చేయండి. క్లాస్ 9 నుంచి వెళ్ళి డిగ్రీ థర్డ్ ఇయర్ వరకు సెలెక్ట్ చేసిన తర్వాత ఫర్ లోకల్ స్టేటస్ ఆఫ్ స్టూడెంట్స్ మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఏపీ రిఫర్ హోమ్ పేజ్. సో లోకల్ ఏరియా స్టేటస్ వాళ్ళు అయితే సో అక్కడ చూసుకోవాలి. అండ్ ఇక్కడ మీ టెస్ట్ సెంటర్ ప్రిఫరెన్స్ 1, ప్రిఫరెన్స్ 2, ప్రిఫరెన్స్ 3 అయితే ఇవ్వండి. సో మీకు దగ్గర ఉన్న సిటీస్ అయితే ఇచ్చేసేయండి. సో ఒక ఫోటో మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మీ ప్రొఫైల్ ఫోటో వచ్చేసి 50 KB లెస్ దాన్ ఉండాలి, లెస్ దాన్ 50 KB ఉండాలి. అలాగే సిగ్నేచర్ వచ్చేసి 30 KB లెస్ దాన్ ఉండాలి. సో ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఐ హియర్ బై కేర్ఫుల్లీ గాన్ త్రూ అని ఉంది. సో అది టిక్ మార్క్ పెట్టిన తర్వాత ఇక్కడ సేవ్ అండ్ సబ్మిట్ అని ఉంది కదా, ప్రివ్యూ అండ్ సబ్మిట్ అని అయితే చేయండి. చేసిన తర్వాత మీకు ఇలా క్యాండిడేట్ డీటెయిల్స్ అని అయితే రావడం జరుగుతుంది. సో అవి అయితే మళ్ళీ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత సో మీరు ఇక్కడ చూడొచ్చు ఇవన్నీ డీటెయిల్స్ అయితే మళ్ళీ మీకు ప్రివ్యూ అయితే చూపిస్తుంది. అది క్యాండిడేట్ నేము, ఫాదర్ నేము ఇవన్నీ అయితే మళ్ళీ చూపిస్తుంది. సో అవన్నీ మీకు కరెక్టే, ఆ కన్ఫర్మ్ ఇన్కమ్ డీటెయిల్స్ అవన్నీ కరెక్ట్ అయితే కనుక ఎస్ అని అయితే క్లిక్ చేయండి. ఎస్ అని క్లిక్ చేయండి. డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని కరెక్ట్ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి. సో ఈడబ్ల్యూఎస్ ఎలిజిబిలిటీ ఉందా అని అడుగుతుంది, ఉంటే ఎస్ అని, లేదంటే లేదని క్లిక్ చేయండి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఎంటర్ చేయండి. ఇక్కడ నాన్ మైనారిటీ అంటుంది. నాన్ మైనారిటీ అయితే మైనారిటీ అయితే మైనారిటీ సెలెక్ట్ చేసేయండి. సో ఇవన్నీ డీటెయిల్స్ ఓకే అయిన తర్వాత సో మీకైతే ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అయితే ప్రివ్యూ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇలా మీకైతే ఒక ప్రివ్యూ అయితే రావడం జరుగుతుంది. సో ఇది అన్నమాట అప్లికేషన్ ఫామ్ అయితే. సో దీన్ని అయితే మీరు సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇది అప్లికేషన్ ఫామ్, దీన్ని సేవ్ చేసుకొని పెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్ రాసేటప్పుడు దీన్ని తీసుకుపోవాల్సి ఉంటుంది. ఇది ప్రింట్ తీసుకొని పెట్టుకోండి. సో ఇది అన్నమాట అప్లికేషన్ ప్రాసెస్ అయితే. సో ఇది అప్లికేషన్ ప్రాసెస్. ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.